స్టూడెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు నీట్ ఎగ్జామ్ రాబోయే స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. బాగా రాయండి, రాస్తారు. ఎందుకనంటే బాగా అందరు ప్రిపేర్ అయినారు కాబట్టి రాస్తారు. ప్లేస్ మాత్రమే కొత్త అండి మీకు ఎగ్జామినేషన్ హాల్, అంతేగాని ఎగ్జామ్ ప్రిపరేషన్ మీ నాలెడ్జ్ ఆల్రెడీ ఫిక్స్డ్లో ఉంది మీకు. కాబట్టి ఏమీ టెన్షన్ పడకుండా కూల్గా రాయండి, యాజ్ ఇట్ ఈస్గా బాగా రాస్తారు. అండ్ మెయిన్ పాయింట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఈ టైం మేనేజ్మెంట్ దగ్గరే చాలామంది అక్కడ ఫెయిల్ అవుతుంటారండి. దీన్ని ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి? 180 minutesని మీరు కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బయాలజీ ఫస్ట్ స్కోర్ చేస్తారండి, ఇది కరెక్టే, యాజ్ యూజువల్గా అదే చేయాలి. బట్ దానికన్నా ముందు ఒక చిన్న ప్లాన్ చేసుకోవాలి. అదేంటనంటే, సో మీరు ఫిజిక్స్ని ఫస్ట్ స్టడీ చేయండి, ఒక 2 minutes టైం స్పెండ్ చేసి. ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ఫిజిక్స్లో ఉండే క్వశ్చన్స్ అన్నిటి ఒక 2 minutes కనుక మీరు రివైజ్ చేశారంటే అందులో మీకు ఎన్ని టాపిక్స్ మీరు ఆల్రెడీ ప్రిపేర్ అని ఉంటాయో తెలిసిపోతుంది. ఫిజిక్స్ని బేస్ చేసుకొని మీరు టైం ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకనంటే మోస్ట్ టైం కిల్లింగ్ సబ్జెక్ట్ ఏదన్నా ఉంది మీకు ఎగ్జామ్లో అని అంటే అది ఫిజిక్స్ మాత్రమే. కాబట్టి ఫిజిక్స్ని ఫస్ట్ ఎన్ని క్వశ్చన్స్ మీరు చేయగలుగుతారో ఒక అంచనా వేసుకోండి, జస్ట్ 2 minutes టైంలో. ఎలా అంటే క్వశ్చన్ నెంబర్ 1 ఉంటుందండి, స్క్రూ గేజ్ క్వశ్చన్ ఉంది. ఓకే గుడ్, నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ అయినావు, వెల్ చేయగలుగుతావు, రౌండప్ చేసేసుకో. క్వశ్చన్ నెంబర్ 2 ఉందండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. నో, నీకు ఐడియా రావట్లేదు, వదిలేస్తాయి. క్వశ్చన్ నెంబర్ 3 ఉందండి, రే ఆప్టిక్స్, ప్రిపేర్ అయినావు, ఓకే గుడ్, రౌండప్ చేసేసుకో. క్వశ్చన్ నెంబర్ 4 టార్క్ మీద ఉంది, ఓకే గుడ్, నువ్వు చేయగలుగుతావు. అలా మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఒక 2 minutesలో ఉన్నటువంటి 45 క్వశ్చన్స్లో ఎన్ని మీరు చేయగలుగుతారో అనే క్వశ్చన్స్ని అనేటువంటి ప్లాన్ మీరు అన్నీ కరెక్ట్గా చేసుకోగలిగితే మోస్ట్లీ ఒక 25 అలా మీకు ఒక 20 క్వశ్చన్స్ ఉన్నాయని అనుకుంటే సో మీరు 35 to 40 minutes మాత్రమే ఫిజిక్స్లో. లేదు అక్కడి నుంచి మీరు 25 క్వశ్చన్స్ ఉన్నాయని అనుకున్నట్లయితే సో 45 to 45 minutes, 40 to 45 minutes. సో అలా మనకి ఏమవుతుందంటే ఇప్పుడు 20 క్వశ్చన్సే మీకు తెలిసినే వస్తున్నాయి. ఓకే గుడ్, మీరు ముందే ఫిక్స్ అయిపోండి, 20 క్వశ్చన్స్కి మీరు పెట్టాల్సిన టైం 30 to 35 minutes. క్లియర్? ఓకే, అయిపోతుంది. అలానే మీరు మళ్ళీ ఆ ఎక్స్ట్రా టైం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేసుకోవచ్చు? ఇప్పుడు కెమిస్ట్రీలో కానీ బయాలజీలో కానీ మీరు టైం స్పెండ్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు కెమిస్ట్రీలో ఒక 10 to 15 marks పెరిగే ఛాన్స్ ఉంది. 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్ట్రా మీరు అక్కడ చేసుకోవచ్చు. అలాగే బయాలజీలో కూడా మళ్ళీ ఒక 10 minutes మీరు ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు, అక్కడ కూడా స్కోర్ పెరిగేదానికి ఛాన్స్ ఉంది. మినిమం ఇక్కడ 15 క్వశ్చన్స్ చేసుకున్నా మీరు 50 to 60 marks ఫిజిక్స్లో చేసుకున్నా, కెమిస్ట్రీలో అలా టైం ప్లాన్ చేసుకుంటే 120 చేసుకునే వాళ్ళు మీరు 130, 140 వరకు చేసుకోగలుగుతారు. 100 చేసుకునే వాళ్ళు 120 చేసుకోగలుగుతారు. బయాలజీలో వచ్చేసరికి మీరు 330 లేదంటే 320 చేయగలిగినటువంటి వాళ్ళు 340 లేదా 350 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఫైనల్గా మనకి ఫిజిక్స్లో కొంచెం తగ్గిన అక్కడ పెంచుకొని చక్కగా మనం టైం ప్లాన్ చేసుకొని టైం మేనేజ్మెంట్ చేసుకొని సక్సెస్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా ఏదో వెళ్ళిన దగ్గర నుంచి ఒక ప్లాన్ లేకుండా అటు ఇటు మొత్తం చేసుకున్నారంటే అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ స్ట్రాటజీ బాగా ఫాలో కండి. జస్ట్ ఒక 2 minutes అలా కొంచెం థింక్ చేసి తర్వాత మొత్తం టోటల్ మీరు టర్న్ చేసేసుకోవచ్చు అండి మీ టైం ప్లాన్. ఓకే గుడ్. నెక్స్ట్ది బబ్లింగ్ దగ్గర చాలామంది మిస్టేక్ చేస్తుంటారండి. చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ గుర్తుంచుకోండి. మీరు బబుల్ చేసేటప్పుడు OMR షీట్లో ఫస్ట్ చక్కగా నీట్గా క్వశ్చన్ టు క్వశ్చన్ ఏ ఒక్క క్వశ్చన్ పొరపాటున 4th ఆప్షన్కి 3rd ఆప్షన్ అలా చేసినా కానీ మన చేతులారా మిస్ చేసుకున్నటువంటి వాళ్ళం. కాబట్టి చాలా జాగ్రత్తతో బబుల్ చేయాలండి. క్వశ్చన్ అయిపోయిన వెంటనే మీరు చాలా జాగ్రత్తతో సో ఏ క్వశ్చన్కి ఏ ఆప్షన్ మీరు పెడుతున్నారనేది ఒక ఫింగర్ ఆప్షన్ 4 మీద పెట్టుకొని దాన్ని ఇక్కడ చూసుకుంటూ ఉండండి. ఎందుకనంటే మీరు నెక్స్ట్ క్వశ్చన్లో కనుక 3rd ఆప్షన్ అయితే మీరు ఇలా కన్ఫ్యూజ్ అయ్యి చూడడంలో 4th ప్లేస్లో 3rd బబుల్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా బబులింగ్లో కూడా మీరు మిస్టేక్ చేయకుండా చేయండి. ఇలా మీరు సింపుల్ స్ట్రాటజిక్గా చేసుకొని ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయినటువంటి ప్లాన్తో
ఉన్నటువంటి మీకు ఈ టైంని యూజ్ చేసుకుంటూ చేస్తే 100% సక్సెస్ వస్తుందని బాగా రాయగలుగుతారు. అండ్ ఆల్ ది బెస్ట్. బాగా రాయండి, అందరు బాగా రాస్తారు. రేపు ఎగ్జామ్ అయిన తర్వాత కలుద్దాం. బాయ్.